దేవునికి మహిమ కలుగును గాక. మామూలుగా అనిత యొక్క బ్రెయిన్‌లో ట్యూమర్ కూడా ప్రేయర్ చేసినాను కదా! నార్మల్ అయిపోతుందని వచ్చింది. స్వస్థపరుస్తున్నా నార్మల్ అయిపోతుందని వచ్చింది. యాక్చువల్‌గా ఆ ట్యూమరు బ్రెయిన్‌లో ఉన్నప్పుడు మనం చాలా రోజులు కూడా ఫాస్టింగ్ పెట్టించి ప్రేయర్ చేపించాను. అప్పుడు దేవుడు చెప్పాడు, స్వస్థపరుస్తున్నా, ఏం కాదు నార్మల్ అవుతుంది, ఏం కాదు నార్మల్ అవుతుంది. మొన్న కూడా రీసెంట్‌గా లాస్ట్ మంత్ అనుకుంటా ప్రేయర్ చేసినప్పుడు ఆ యొక్క ట్యూమర్ గురించి ప్రేయర్ చేసినప్పుడు నార్మల్ అవుతుంది, స్వస్థపరుస్తున్నాననే చెప్పాడు దేవుడు. నేను అదే చెప్పాను యోగికి, ఏం కాదంటున్నాడు దేవుడు, నార్మల్ అవుతుంది అని. అయితే డాక్టర్లు యాక్చువల్గా ట్యూమర్ ఉంటే అది ఆపరేషన్ చేసినా కూడా ప్రాబ్లం చెప్పలేం. కాళ్ళు చేతులు పడిపోయే అవకాశం ఉంటుంది. ఇక జీవితాంతము మెంటల్ వాళ్ళన్నా అయిపోతారు, లేదంటే బెడ్ మీదనే ఉండిపోతారు. అలాగా అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆ ట్యూమర్కి అట్లనే ఉంటుంది పరిస్థితి, అయితే అట్లాంటిది. మరి బాధపడ్డాం, ప్రేయర్ చేశాం. దేవుడు న్యాయవంతుడు, సత్యవంతుడు, ఆయన ఇచ్చిన మాట నెరవేర్చుకునే దేవుడు. మరి రీసెంట్గా వాళ్ళు టెస్ట్కి వెళ్తే అది అప్పటి నుంచి అలాగే ఉంది. ట్యూమర్ అయితే పెరగాలి, అది పెరగట్లేదు కాబట్టి అది ట్యూమర్ కాదు, అది ట్విస్ట్, దానివల్ల ఏం ప్రాబ్లం లేదని చెప్పానంట. కానీ నిజంగా అది ట్విస్ట్ ఏం కాదు, కానీ అది ట్యూమరే. దేవుడు దాన్ని అణిచివేశాడు అంతే, దాన్ని అలా చేంజ్ చేసేసాడు. యోగికి కూడా సాఫ్ట్వేర్లో జాబ్ వచ్చింది. దేవుడు మంచి జాబ్తో పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక.